రే అబ్బా ఎలా ఉన్నారు? నేను ప్రీవియస్గా వీడియో చేశాను కదా H1B అని. సో లాట్ ఆఫ్ పీపుల్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. అన్న మాకు H1Bకి L1కి L1 వీసాకి డిఫరెన్స్ ఏంటి, మాకు అర్థం కావట్లేదు. మీ కన్సల్టెన్సీ M3 వాళ్ళు H1B ఒకటే స్పాన్సర్ చేస్తారా, L1 చేయరా అని అన్నారు. ఈ వీడియోలో H1Bకి అండ్ L1కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. అయన్నొద్దు, పాయింట్కి రా. మీకు H1 మీద వస్తే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, L1 మీద వస్తే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, అసలు H1B మీద రావడం బెస్టా లేకపోతే L1 వీసా మీద రావడం బెస్టా అని త్రూఅవుట్ చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. H1B అనేది మీ అందరికీ తెలిసిందే. H1B అనేది సో వర్క్ పర్మిట్ వీసా, L1 కూడా సేమే అనమాట. H1Bకి ఏంటంటే సో ఎవ్రీ ఇయర్ మనకైతే 85,000 అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే లాటరీకి వెళ్ళాలి. సో ఇక్కడ మాస్టర్ స్టూడెంట్స్, మీరు జనరల్ అప్లికేషన్ ఇండియా నుంచి అయితే మన కార్పొరేట్ కంపెనీస్ ఇన్ఫోసిస్, IBM, TCS ఇలా ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఫైల్ చేస్తారు. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా బయట మాలాంటి కన్సల్టెన్సీస్ని ఎత్తుక్కొని వాళ్ళ దగ్గర అయితే ఫైల్ చేస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం నేను ఆల్రెడీ కంటెంట్ అయితే త్రూఅవుట్ మొత్తం ఇచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే మేజర్గా మనం L1 వీసా అంటే ఏంటి, అసలు L1 వీసా ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే L1 వీసాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, L1A అండ్ L1B అని. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా L1 వీసా ఎవరికి ఇస్తారంటే ఆ కంపెనీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఆ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, సో ఇతను ఈ ప్రాజెక్ట్లో లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఈ L1 వీసా అయితే ఇస్తారనమాట. ఈ L1కి H1B లాటరీ సిస్టమ్కి అసలు సంబంధం ఉండదు. సో వీళ్ళు L1 వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాటరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటంటే సో మన కంపెనీ ఆర్సిసర్ కంపెనీ, సో మా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, యూఎస్ వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఉన్న రోజులు వర్క్ చేసి మళ్ళీ బ్యాక్ టు యూఎస్ వెళ్ళిపోవాలన్నమాట. అదనమాట L1 వీసా. ఏంటంటే ఇప్పుడు H1B పైన వచ్చామంటే నీకు ఫస్ట్ ఇనిషియల్గా 3 years ఉంటుంది. సో ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో 3 years, టోటల్గా నీకు 6 years వస్తుంది. మళ్ళీ I-140, ఇంకా I-140 అయితే ఇంకా నీకు కీప్ ఆన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ L1 వీసా ఎట్లా అంటే వచ్చినాక ఒక 3 years ఉంటుంది, తర్వాత 2 years ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట 5 years. సో ఇదనమాట. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే L1 వీసాకి అయితే సో లాటరీ సిస్టమ్ అయితే ఉండదు. మీరు డైరెక్ట్గా వచ్చి క్లయింట్కి వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ మేనేజర్ని మీ క్లోజ్ అది ఇది అనుకున్న వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేయండి. మీరు ప్రాజెక్ట్లో కష్టపడుతున్నాము, మేము టెక్నికల్గా సౌండ్ మేము లేకపోతే ప్రాజెక్ట్ నడవదు అనుకున్న వాళ్ళు L1కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అదనమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే H1B పైన వస్తారు కదా, H4 డిపెండెంట్ ఉంటారు కదా. డిపెండెంట్స్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేయకూడదు అనమాట. వర్క్ ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి వాళ్ళకి వర్క్ పర్మిట్ కావాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆ పర్మిట్ రావడానికి అటు ఇటు ఒక 2 years అవుతుంది. సో ఓవరాల్ మీకు H4 EAD రావడానికి ఒక 2 years ఈజీగా పడుతుంది. L1 పైన ఎవరైతే వస్తారో వాళ్ళ డిపెండెంట్స్ సో డే 1 నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో L1 అంటే ఏంటంటే డ్రాబ్యాక్ అనమాట L1 వీసాకి. H1B వచ్చిన వాళ్ళు కంపెనీ ఈజీగా స్విచ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళాలంటే ఆ కంపెనీకి ఈజీగా వెళ్ళచ్చు. బట్ L1 పైన ఎవరైతే వస్తారో వాళ్ళు కంపెనీ స్విచ్ అయితే చేయలేదన్నమాట. వాళ్ళు ఏ కంపెనీ పైన నుంచి అయితే వస్తారో ఆ కంపెనీతో టైఅప్ అయి ఉండాలి. సో వాళ్ళతో వర్క్ చేయాలి. ఇది మేజర్ అప్డేట్ అనమాట. ఎందుకంటే దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ పీపుల్ L1 ప్రిఫర్ చేయరు. ఎందుకంటే నువ్వు ఇంకా వస్తావు, ఇక్కడ సేమ్ కంపెనీతో వర్క్ చేస్తావు, సేమ్ ప్రాజెక్ట్ అయిపోతే నువ్వు గో బ్యాక్ టు ఇండియా నెక్స్ట్ 1 weekలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అది మెయిన్ రీజన్ అనమాట L1 అండ్ వాళ్ళపైన డిపెండెన్స్ వచ్చేవాళ్ళు. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే డిపెండెంట్స్ ఫ్రమ్ డే 1 దే కెన్ ఏబుల్ టు వర్క్. ఎందుకంటే వీళ్ళు కంపెనీ మారలేరు, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇన్కమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని కన్సిడర్ చేసుకొని వాళ్ళకంటే డే 1 నుంచి ఎలిజిబుల్ అనమాట వర్క్ చేసుకోవడానికి. సో డిపెండెంట్స్ అయితే వర్క్ చేసుకుంటారు. ఇంకా మిగతా అన్నీ సేమే ఉంటాయి. మేజర్గా ఇంకోటి ఏంటంటే H1B వచ్చే వేజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అదే L1 పైన వచ్చే వాళ్ళకి వేజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన కంపెనీస్ కూడా L1 ఎందుకు పంపిస్తున్నాయంటే ఇతని క్రిటికల్ రిసోర్స్, ఇతను లేకపోతే ప్రాజెక్ట్ ఉండదు, సో టెక్నికల్లీ సౌండ్ అన్నప్పుడు సో తన ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, వేజెస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు తను ప్రాజెక్ట్ అయిపోయి ఇక్కడ ఉండాలి అంటే మళ్ళీ ట్యాక్సెస్ అవన్నీ కంపెనీకే బర్డెన్ కాబట్టి సో కంపెనీస్ కూడా ఏంటంటే విల్లింగ్ టు సెండ్ బ్యాక్ చేస్తాయి. మీరు ఇండియా నుంచి వచ్చారంటే ఇక్కడ 3-4 years ఉన్నారా వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటుంది L1. H1B ఏంటంటే కీప్ ఆన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఎంప్లాయర్ కాబట్టి ఇంకో ఎంప్లాయర్ స్విచ్ అవ్వచ్చు. సో మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ L1 డిఫరెన్సెస్ అండ్ H1 మీద డిఫరెన్సెస్ ఓకే, దాని మీద ప్లస్లు దీని మీద మైనసెస్ అన్నీ ఉంటాయి. సో నాకు తెలిసి ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నాకు కొంచెం ఫాలోయింగ్ పెంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. అమెరికా సర్పంచ్ గారు అమ్మాయి. థ్యాంక్ యూ.